జనసేన పార్టీలో తేడా వస్తే వాళ్ళిద్దరు కేసులు పెట్టుకుంటే ఇద్దరిని రాజీ చేస్తాం. ఇలాగ 2009లో గెలిచారు, 2019లో గెలిచారు. ఈ రాజోలు నియోజకవర్గానికి సంబంధించి రాపాక ముద్రతో ఏం పనులు చేశారు? నేను తాగునీటికి 4 స్కీములు పెట్టించాను. నేనున్న టైంలో 4 స్కీములు పెట్టించి, అంటే గుడిమెల్లంక వాటర్ స్కీమ్ ఒక్కటే, ఆ ఒక్కదాని ఫెయిల్యూర్ కాదు, అది ఒకే స్కీమ్ నుంచి మొత్తం అన్ని ఊర్లు వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు. నేను అలాగే 4 మూలలు కూడా, అదే ఈదరాడ కానీ, అలాగే తాటిపాక కానీ, అంతర్వేదిపాలెం కానీ, రామేశ్వరం కానీ 4 స్కీములు పెట్టి 4 మూలలు 4 స్కీములు పెట్టి వాటర్ సప్లై చేయడం. అదేవిధంగా అంతర్వేదికి నాకు ఒక కోరిక, అంతర్వేదిలో అంతా ఉప్పు నీరే ఉంటుంది. అంతర్వేది పల్లిపాలెం కానీ, దేవస్థానం కానీ, కర్ర, ఇంకా గొంది 4 గ్రామాలకి వాటర్ సప్లై ఉండదు. అంటే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే అది లాస్ట్ ఏరియా, ఇక్కడ నుండి పంపింగ్ చేసేసరికి లాస్ట్కి వెళ్తే ట్యాంకులు ఎక్కే పరిస్థితి ఉండదు. కొన్ని సంపులు కట్టాం. అయినప్పటికీ శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఒక స్కీమ్ పెట్టించాను 17,35,00,000 రూపాయలతో. ఇవాళ నిర్మాణంలో ఉంది. ఇంకో 3-4 నెలల్లో అది వాడకంలోకి వస్తుంది. ఇలా మీరు వరదల కోసం ప్రస్తావించారు. అంటే గోదావరికి చాలా ఏళ్ల తరబడి వరదలు వస్తూనే ఉన్నాయి. ప్రతి వరదలకు కూడా కోనసీమలోని అనేక ప్రాంతాలు భయపడినట్లే రాజోల్లో కూడా చాలా ప్రాంతాలు భయపడుతున్నాయి, నీట మునుగుతున్నాయి. రామరాజలంక చోట చాలా పూర్తిగా నీరు మునిగిపోయి ఉంటుంది. వర్షాలు కూడా భారీ వర్షాలు వస్తే రాజోల్లో ఉన్న పోలీస్ స్టేషను, ఫైర్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీస్ ఇలాగ అన్నీ మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే చాలామంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఏమైనా శాశ్వతమైన పరిష్కారం ఏదైనా ఉందా? దానికి సార్ గతంలో వాడకం తక్కువే, జనం తక్కువ, ఇళ్ళు తక్కువ. ఇవాళ ఎక్కడ పడితే అక్కడే ఇష్టానుసారంగా ఇళ్ళని కట్టడం జరిగింది. ఏదైతే వర్షం కురుస్తుందో నీరు అలా కాలంలోకి వెళ్ళిపోయేది పారి. ఇవాళ పేరనట్లేదు, ప్రహరీలు కట్టేశారు, రోడ్లు వేసేసారు. అన్నీ కూడా జరిగేసరికి డ్రైనేజీ వ్యవస్థ వీక్గా ఉంది. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ బాగుపడితే అక్కడ ఉన్నటువంటి నీరు నిల్వనంతా కూడా మనం బయటకు పంపించవచ్చు. పంపించే కార్యక్రమం కూడా చేస్తాం తప్పనిసరిగా. చాలా వరకు కూడా మీరు రాజోళ్ళు చూస్తుంటారు, ఒక రోడ్డు, అది ఎల్ఐసి రోడ్డు అంటారు. ఆ రోడ్డు మీకు ఒకటి గుర్తుంటుంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఈ చీపులు పెట్టి తుడిచేసి మేము ఇది రోడ్డు వేసేస్తామని చెప్పి అన్నారు. ఆ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. దాన్ని ఆనుకుని సుమారు 35 లక్షలతో మరలా ఒక డ్రైన్ కూడా కట్టించేసాం. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ రాజోల్లో బాగుపడాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా పంట కాలువలకే వదులుతున్నాం. పంట కాలువలో కూడా నేనుండగానే మొత్తం ఈ వాల్స్ కట్టి పూడుకుపోయినటువంటి ఆ కెనాల్ అంతా కూడా వాల్స్ కట్టి లేపాం. మరలా ఈ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలి. భవిష్యత్తులో మరలా నేను శాసనసభ్యుడు అయితే అక్కడ ఈ ముంపు బారి నుండి రాజులను కాపాడుతాం. అంటే మా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ప్రక్కన కట్టేసాం, క్రొత్తది. ఆ ప్రక్కకి రావడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ ఓపెన్ చేసాం. మనలో ఇదేదైతే బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఆ స్ట్రక్చర్స్ ఉన్నాయో అవి తీసేయకూడదనేది గవర్నమెంట్ ఆలోచన. దాని మూలనే ఉంటుంది. కోర్టు కూడా అక్కడికి వస్తుంది, మన మిగతా బిల్డింగ్స్ కూడా అక్కడికి వచ్చినాయి. కోర్టు భవనం కూడా అందులోనే ఉంది. ఇలాగ సెకండేటిపల్లి నుంచి నర్సాపూర్ వరకు బ్రిడ్జి పనులు చాలా ఏళ్ళుగా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. అంటే ప్రధానమైన రహదారి కాబోతుంది. ఈసారి అయినా పరిష్కారం వచ్చే అవకాశం ఉందా మనకి? పరిష్కారం అయితే దానికి 65 కోట్లు రిలీజ్ చేసి ఆల్రెడీ ఎక్వైరీ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది. గుడిమెల్లంక ఒక రాజుగారు తన పొలంలో నుంచి ప్రక్క నుంచి వెళ్ళిపోతుందని చెప్పి అలైన్మెంట్ మార్చమని చెప్పి అడిగారు. అలైన్మెంట్ అనేది మారదని ఈ హైవే వాళ్ళు చెప్పేసరికి ఆయన హైకోర్టులో స్టే తెచ్చాడు. స్టే వెకేట్ అయింది. మరలా వెకేట్ అయిన తర్వాత మరలా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి స్టే తేయడం జరిగింది. నాకు సన్నిహితుడే అయినా అది ఒక్కటే, అది రాజీ చేస్తే వెంటనే ఇంక ప్రాబ్లం ఉండదు. ఇది కూడా సుమారు గడ్కరీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు, ఇస్తానని చెప్పి. ఇది అయిన వెంటనే టెండర్ పిలుస్తారు. టెండర్ ఆల్రెడీ పిలిచారు. ముందు పిలిస్తే ఈ అడ్డంకి ఉంది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాదు. దాని మూలాన్ని ఈ అడ్డంకిని తొలగిస్తాం తొందరలోనే. రాజుగారితో మాట్లాడి ఆయనకి కొంచెం మార్చమని చెప్పి అడుగుతున్నారు. కలెక్టర్ గారిని కూడా చెప్పాము, తీసుకొచ్చాం, మరలా సర్వే చేయించాం. అది కొంచెం మారిస్తే చాలు, అతని భూమిలోనే వెళ్తుంది. అది మారిస్తే అతను కూడా విత్డ్రా చేసుకుంటారు. అయినా మేము కూడా అడిగాం, ఇది ఏదో పూర్వం నాటి నుంచి కళ, ఇది
రాజులు 2 గోదావరి వాళ్ళకి కలది ఇది నెరవేరాలంటే మీ వల్లే కొంత నష్టం వచ్చినా మీరు భరించాలని చెప్పి అడిగాం. ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. తొందరలోనే అది కూడా పూర్తవుతుంది. వరప్రసాద్ గారు, మీ వ్యక్తిగతంగా వస్తాను 2009లో మీరు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మీ చింతలమూరు మీ స్వగ్రామంలో రాపాక బీచ్ ఉందంట. అదొక పెద్ద సంచలనంగా, అంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి ఆ భూముల సేకరణ సంబంధించి అనేక విమర్శలు చేస్తున్నారు. రాపాక ఏంటి, ఆ రాపాక పేరుతో బీచ్ ఏంటి అసలు? రాపాక పేరుతో బీచ్ లేదు. బీచ్ని తయారు చేయాలని నేను అనుకున్నాను. బీచ్ 2009లో గెలిచినప్పుడు అక్కడ మంచి వాతావరణం ఉంది. పర్యాటకులు అందరికీ కూడా అక్కడ చాలా బాగుంటుంది. ఒక బీచ్ తయారు చేయాలని రోడ్డు కూడా వేసాం. చాలా కలగా ఈత చెట్లు అవి ఉంటాయి, అవి కూడా తెచ్చి పాతిని, ఈత చెట్లు కూడా పాతి బాగా తయారు చేసాను. చాలా బాగా ఒక డివైడర్ కూడా కట్టాము. అక్కడ కట్టి మంచి బాగా తయారు చేసేసరికి ఎన్ని ఎకరాలు చేశారండి? అది 20 ఎకరం ఉంటుందండి. బీచ్ అంటే అందరూ సొసైటీ సభ్యులని అందరిని అడిగి మనం తీసుకున్నప్పుడు ఎవరో ఈ ప్రతిపక్షాలన్నీ కలిపి మీడియా తీసుకురావడం, గొట్టం వాళ్ళ దగ్గర పెట్టడం ఏంటంటే అవి కబ్జా చేసాడు. నాకు కబ్జా చేయాల్సిన అవసరం నాకు ఏం లేదు. నాకు కబ్జా చేసేది కాదు అది. నేను కొంతమందికి అయితే డబ్బులు కూడా ఇచ్చాను. నేను ఇది సముద్ర తీర ప్రాంతంలో అంటే సంఘం వాళ్ళ అధీనంలో ఉంటుంది అది. ఓకే. అది కూడా తీసుకుని మనకి ఈ బీచ్ ఇది వచ్చిందంటే, ఈ రిసార్ట్స్ అయ్యి వస్తే మనకు ఉపాధి దొరుకుతుందనేటువంటి ఆలోచనతో అందరికీ కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి అర్థం అవ్వలేదు. నేను వదిలేసాను, ఆ ప్రాజెక్ట్ వదిలేసాను.